ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కామనర్‌కి ఒళ్ళు బలిసింది, తలకి కొవ్వెక్కింది, పొగరెక్కింది. ల హాయ్, హలో, నమస్కారం, వణక్కం, సత్ శ్రీ అకాల్, నమస్కార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవితేజ వినిమయోగం. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నా, లేకపోతే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయినా సరే, నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోలోకి ముందుకెళ్లే ముందు దయచేసి ఇప్పుడే ఒక లైక్ వేసుకోండి. ఒకవేళ ఈ వీడియోని మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. తద్వారా మన యూట్యూబ్ ఛానల్‌లో వచ్చే ఫర్దర్ వీడియోస్‌ని, ఫ్యూచర్ వీడియోస్‌ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా బిగ్ బాస్‌ని బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మన యూట్యూబ్‌లో వచ్చే వీడియోస్ కంప్లీట్‌లీ ఆడియన్స్ ఒపీనియటెడ్ రివ్యూస్ మాత్రమే. ఎక్కడ కూడా లీక్స్ కానీ, ఫ్యూచర్ గురించి ప్రెడిక్షన్స్ కానీ చెప్పము. సో ఇది కంప్లీట్‌లీ ఎ లీక్ ప్రూఫ్, ప్యూర్ రివ్యూ ఓరియెంటెడ్ యూట్యూబ్ ఛానల్. అది గమనించండి. మీరు గనక ఈ వీడియోని లైక్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. సో మీ సపోర్ట్ ఉంటుందని ఒక నమ్మకంతో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ అవర్ రివ్యూ వీడియో ఆఫ్ వీకెండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. ఇక మొదలెడదామా? ఈ రోజు రివ్యూ వీడియో గురించి ఓపెన్ చేస్తే నాకు ఫస్ట్ అనిపించిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే, ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక ప్రాన్స్ బిర్యానీ, ఒక ఫిష్ బిర్యానీ పక్కన పెట్టి అలాంగ్ విత్ ఒక లీటర్ థమ్స్ అప్ బాటిల్ పెట్టి లాస్ట్ లో డెజర్ట్ టచ్, అలా గులాబ్ జామున్, అలా ఐస్ క్రీమ్ టచ్ చేసి ఒక కంప్లీట్ మీల్ పెట్టినట్లయితే ఈ రోజు ఎపిసోడ్ నాకు అనిపించింది. కాకపోతే అక్కడక్కడ కొంచెం స్పైసీ తగ్గింది, కారం తగ్గింది, మసాలా తగ్గింది అండ్ ఖాస్ తగ్గింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అది ఎందుకు అనేది మనం ఇన్ డీటెయిల్ గా ముందుకు వెళ్తున్నప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారి ఎంట్రీ యాజ్ యూజువల్ అదిరిపోయింది. ఈ రోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది. అదేంటంటే మన అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి. సో హ్యాపీ బర్త్డే టు యూ సార్. 101 ఇయర్స్ అయిపోయినప్పటికీ ఇంకా మీ ఆ ఖ్యాతి, మీ నటన, మీ ఆ గొప్పతనాన్ని ఇప్పటికీ మేము మర్చిపోలేము. సో ట్రిబ్యూట్ టు అక్కినేని నాగేశ్వరరావు గారు. అలా మన నాగార్జున గారు కూడా ఆయన గురించి ఒక మాట వదులుతూనే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోయారు. ఏంటి అంటే, మనం థర్స్డే వరకు జరిగినదంతా చూసాం హౌస్ లో. ఫ్రైడే ఏం జరిగిందో క్లియర్ గా పిక్చర్ వేసి చూపించారు మనకి. ఫ్రైడే అసలు మొత్తానికి నాకు బాగా ఎక్కువ ఫోకస్ అనిపించింది అయితే డీమన్ పవన్. కెప్టెన్ అయిన నెక్స్ట్ డేనే మనోడికి కొమ్ములు వచ్చేసాయి, పొగరెక్కిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, అక్కడ సంజన గారు వంట చేస్తున్నారు. అక్కడ వంట చేసేది అందరూ టెనెంట్సే. ఉన్నదే పీకి పందిరేస్తే 6 మంది టెనెంట్స్ ఉన్నారు అక్కడ. అంతకుమించి ఇంకెవరు లేరు. సో వాళ్ళే క్లీనింగ్, వాళ్ళే వంటలు, వాళ్ళే బాత్రూమ్ క్లీనింగ్ అన్ని వాళ్ళే చేసుకోవాలి. సో అక్కడ వాళ్ళు ఏదో తంటాలు పడి హెల్ప్ చేసుకుని వంటలు చేస్తున్నారు. ఏదో సంజన గారు ఇమ్మాన్యుయల్ టమాటాలు కోయమన్నారంటే అది వాళ్ళ ప్రాబ్లం. డీమన్ పవన్ కి ఏమాత్రం సంబంధం లేనప్పటికీ వెళ్ళి అక్కడ వేలు పెట్టి మరి వాసన చూసినట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే డీమన్ పవన్ కెప్టెన్ అయ్యాడు కదా, ఆ అథారిటీని చూపించాలి అని ఒక పొగరుతో చేయడం అయితే జరిగింది. అప్పటికి రితు చౌదరి, సంజన అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది అలా కాదన్నా కూడా మనోడు నాలుక లేదనుకున్నాం కానీ కెప్టెన్ అయ్యేసరికి నాలుక పెద్దగా అయినట్టుంది మనోడికి. తర్వాత పిక్చర్ బాకీ హే మేరే దోస్త్ అనేది మర్చిపోయినట్టున్నాడు. సో డీమన్ పవన్ తో స్టార్ట్ అయింది. తర్వాత మనీష్ హట్ అయిన విషయం కూడా చెప్పడం జరిగింది ప్రియా గారి గురించి. ఆల్రెడీ వాళ్ళ టర్మ్స్ అండ్ బాలేదు అసలు. ఎక్కడ దొరికితే ప్రియాని వేసుకుందామా అని మనీష్ రెడీగా ఉంటున్నాడు. సో అక్కడ కూడా మనీష్ ప్రియాల మధ్యలో కాన్వర్సేషన్ జరిగింది. అండ్ మన సంజన గారు ఎప్పుడు ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటారు, హౌస్ లో ఫన్ జనరేట్ చేస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా మళ్ళీ ఇంకో పెంట థమ్స్ అప్ ఫ్రిడ్జ్ లో నుంచి కొట్టేయడము, ఆవిడ ప్లస్ ఫ్లోరా గారు క్యూట్ గా కలిసి ఇద్దరు తాగడము, వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ పెరిగినప్పటి నుంచి ఇంకొంచెం నొటారియస్ కూడా పెరిగిందనమాట హౌస్ లో. తర్వాత ప్రియా ఫ్రిడ్జ్ లో పోయిన థమ్స్ అప్ ని గుర్తుపట్టి మనం ఇప్పటి వరకు హైలైట్ చేస్తూ వచ్చాం, ఈసారి హైలైట్ చేయొద్దు, తెలిసినా సరే తెలియనట్టు ఉందాం, ఇదేదో ఫస్ట్ నుంచే చేసి ఉంటే బాగుండేది. ఈ ప్రియా శ్రీజ ఆ గుడ్డు పోయినప్పుడు కూడా ఇదే జరుగుండి ఉంటే చాలా బాగుండేది. వీళ్ళు ప్రధానికి కంటెంట్ క్రియేట్ చేసేద్దాం, కెమెరా ముందు హైలైట్ అయిపోదాం అనేసి పెంట చేశారు ఇప్పటి వరకు. ఆ పెంట ఇక్కడ కూడా మనం ఈ రోజు ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకుందాం దాని గురించి. ఇక్కడ నాకు కొంచెం తెలివిగా పనిచేసింది ప్రియా అని అయితే అనిపించింది. హైలైట్ చేయదు, ఇక్కడ వదిలేద్దాం అనేసి. అలా మనం ఫ్రైడే జరిగిన ఈవెంట్ అంతా నాగార్జున గారు చూపించారు. నెక్స్ట్ కట్ చేస్తే హౌస్ లోకి వెళ్ళిపోయారు నాగార్జున గారు. ఈ రోజు నాగార్జున గారు కానీ బిగ్ బాస్ ఎంటైర్ టీమ్ గానీ ఒక పక్కడ్బందీ ప్లాన్ తోటి అయితే వచ్చారు. నాకు ఈ రోజు బాగా హైలైట్ అనిపించింది అంటే, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో రంగు పడుద్ది అని బిగ్ బాస్ చెప్పినప్పుడు కూడా రాని కిక్కు ఈ రోజు నాగార్జున గారు స్టేజ్ మీద అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరి ఫొటోస్ పెట్టి రంగు పడుద్ది అన్నప్పుడు వచ్చిన కిక్కు, అబ్బా అది వేరే లెవెల్ అబ్బా. సో హౌస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టారు, అందరినీ చూపించారు. నాగార్జున గారు ఫస్ట్ వార్నింగ్ తో స్టార్ట్ చేశారు. ఈ రోజు ఇక్కడ ఎవరెవరికి రంగు పడుద్దో చూద్దాం అనేసి. నెక్స్ట్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ కెప్టెన్సీ గురించి. డీమన్ పవన్ కెప్టెన్ గా డిజర్వ్డ్ అని ఎంతమంది అనుకుంటున్నారు అన్నప్పుడు ప్రతి ఒక్కరు చేయలేపారు, కొంతమంది చేయలేపలేదు. అందులో మనీష్ ఒకరు, సంజన ఒకరు. మనీష్ లేసి చేసి తన ప్రాబ్లం, ఎప్పుడు తన ప్రాబ్లం, తన పిత్తు, తన వాసన, తన నొప్పి, తన బాధే. మన మనీష్ పాపం తన గురించి తాను చాలా తపన పడిపోతూ ఉంటాడు అనమాట, తన అథారిటీ కోసం, తన గొప్పతనం కోసం. అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కెప్టెన్ గా అయినప్పటి నుంచి మానిటర్లని మార్చలేదు, నన్ను పెట్టలేదు, నేను ఎవరిని తొక్కలేదు, నేను ఎవరి మీద అరవలేదు అని చెప్తూ ఉంటే నాగార్జున గారికి అర్థమైపోయి, నాయన అది కాదు బాబు పాయింట్ అనేసి మళ్ళీ అడిగినప్పుడు సంజన గారిని అడిగితే సంజన గారు కూడా లేచి ఆవిడ కంప్లైంట్ ఆవిడ ఇవ్వడం. అది కాదమ్మా, నేను అడిగిన క్వశ్చన్ ఏది మీకు అర్థమైనట్లేదు. అసలు కెప్టెన్ గా ఎలాగైతే ఎన్నుకోబడ్డాడో డీమన్ పవన్, ఆ ప్రాసెస్ జెన్యూనేనా, ఫెయిరా అని అడుగుతున్నాను అన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ లేచేసి అది ఫెయిరే అనేసి అన్నాడు. దానికి మన నాగార్జున గారు వీడియో వేసి, ఇది చూడు బాబు ఒక్కసారి, ఇది చూడు బే అన్నట్టు వీడియో క్లిప్ వేసేసి, వీడియో క్లిప్ లో కూడా చూసిన తర్వాత అక్కడ పవన్ కూడా కలర్ అంటించడం చూసాము. రితు చౌదరి చూడలేదు అనుకుంటా. ఇక్కడ పవన్ కళ్యాణ్ కంప్లీట్ గా రితు చౌదరికి బానిస అయిపోయాడబ్బా. అటు డీమన్ పవన్ గానీ, ఇటు పవన్ కళ్యాణ్ గానీ రితు చౌదరి కొంగున చుట్టేసుకుంది. అక్కడ అంత క్లియర్ గా ప్రూఫ్ నాగార్జున గారు చూపించినప్పటికీ
మా కళ్యాణ్ బాబు ఇంకా సరే రితు చౌదరి చూడలేదేమో, రితు చౌదరి అమాయకురాలేమో, రితు చౌదరి పాపమేమో అన్న రీతిగా ఆమెను వెనకేసుకొస్తూ వచ్చారు. నాగార్జున గారు దాన్ని బట్టబయలు చేశారు. ఈ రోజు నాగార్జున గారు అయితే అబ్బా నాకు ఎలా అనిపించారంటే, ప్రతి వీకెండ్ వస్తారు, వీడియో వేస్తారు, రౌండ్ వేసుకుంటారు, రిపీట్, వస్తారు, వీడియో వేస్తారు, రౌండ్ వేసుకుంటారు, రిపీట్. అసలు వీడియో క్లిప్ల మీద వీడియో క్లిప్లు వేసి, ప్రూఫ్ల మీద ప్రూఫ్లు వేసి అసలు క్లారిటీ అయితే ఈరోజు చాలా బాగా ఇచ్చారు. అలా అందరినీ అడిగినప్పుడు సంజన గారు అండ్ తనుజ గారు కూడా హ్యాండ్ రేజ్ చేసి మేము చెప్పాము, కానీ మా మాట పట్టించుకోలేదు రితు చౌదరి అనేసి అన్నప్పుడు హౌస్ లో ఉన్న ఓనర్స్ అందరూ ఒక స్టాండ్ మీద బానే ఉన్నారు. తను చూడలేదు, తను చేయలేదు, ఎందుకంటే అక్కడ ఉన్న హౌస్ ఓనర్స్ అందరికి ఇష్టం డీమన్ పవన్ కెప్టెన్ అవ్వాలి అని. కాకపోతే ఆ పద్ధతి ఎలాగైతే మనం రాంగ్ అని అనుకున్నాము ఇన్ని రోజులు, మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసినట్లయితే డీమన్ పవన్ కెప్టెన్సీ వెనకాల పెద్ద హస్తం రితు చౌదరిదే ఉంది అని నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను మన రివ్యూ వీడియోస్ లో. ఈ రోజు నాగార్జున గారు కూడా అదే ప్రూవ్ చేశారు. ఫైనల్ గా అక్కడ ప్రూవ్ అయిపోయింది, రితు చౌదరి తప్పు చేసింది. ఫస్ట్ నుంచే తను ఇస్తున్న చాక్లెట్లు తింటూ, తనిచ్చే ఆరెంజ్లు తింటూ డీమన్ పవన్ తోటి ఒక బాండ్ ఏర్పరచుకుని ఒక బెనిఫిట్ చేసింది, ఒక ఫేవర్ చేసింది అన్నట్టుగా నాగార్జున గారు క్లియర్ కట్ గా ప్రూవ్ చేశారు. అక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ రితు చౌదరి ఈజ్ రాంగ్ ఓవర్ దేర్. ఇప్పుడు అసలు రీతు చౌదరి చేసింది కరెక్టా తప్ప అనేది మనం అంతా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్. అది 1 వీక్ నుంచి మనం చేస్తున్న వీడియోస్ లో మీరు చూస్తూనే ఉంటారు, తను చేసిన తప్పే అని అదే ప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు ఇక్కడ మనం హైలైట్ గా మాట్లాడుకోవాల్సిన పాయింట్ వచ్చేసి మాత్రం నాగార్జున గారు ఎలా పాయింట్ చేశారు, ఒక్కొక్కరిని ఎలా పాయింట్అవుట్ చేసి ఆ నిజాన్ని బయటికి ఎలా రాబెట్టారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ నాగార్జున గారు పాయింట్అవుట్ చేసింది వచ్చేసి భరణి గారిని. అసలు నీకు అన్యాయం జరుగుతుందని నీకు అనిపించినప్పుడు నువ్వు నిలబడి నీ మాట నువ్వు వాయిస్ రేస్ చేయాలి కదా, అలా వదిలేస్తే నువ్వు మంచోడిగా మిగిలిపోదాం అనుకుంటున్నావా అని ఆయన రేజ్ చేసిన పాయింట్ అయితే సూపర్. దానికి తనుజ గారి ఎక్స్ప్రెషన్ కూడా కరెక్ట్, బాగైంది అన్నట్టే ఇచ్చారు. ఎందుకంటే తనుజ గారు ఆల్రెడీ అన్నారు, ఎందుకు నాన్న వదిలేస్తున్నావు, నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు, యూ హావ్ టు ఫైట్ కదా, అది కెప్టెన్సీ టాస్క్, అది చిన్న టాస్క్ కాదు, కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఎందుకు వదిలేసావని తనుజ గారు అప్పుడే పాయింట్ రేజ్ చేశారు. భరణి గారు ఇంకా సంచాలక్ ఫైనల్ కదా అది దాన్ని వదిలేశారు. కానీ సంచాలక్ డిసిషన్ ఫైనల్ అయినప్పటికీ మనకు ఏదైనా క్వెరీ ఉంటే, మనకి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మనం రేజ్ చేయొచ్చు అని ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చారు బిగ్ బాస్ గారు. అండ్ ఈ రోజు నాగార్జున గారు అది బల్ల గుద్ది చెప్పారు. కరెక్టే, సంచాలక్ 200%, 300% కరెక్టే, బట్ నీకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు నువ్వే వాయిస్ రేజ్ చేయాలి అనేసి భరణి గారిని అయితే మందలించారు. భరణి గారు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు, ఇప్పటి నుంచి నేను అలాగే చేస్తాను సార్ అన్నారు. తర్వాత కళ్యాణ్ని లేపి ఒక వీడియో చూపించి ఇలా నీకేమనిపించింది అన్నప్పుడు మన కళ్యాణ్కి అయితే ఆ వీడియో చూపించినప్పుడు మొత్తం డైవర్ట్ అయిపోయాడు. కెప్టెన్సీ గురించి మానేసి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఎలాంటిది అని నాగార్జున గారు అడుగుతున్నారని మనోడు అనుకుని ఊహించేసుకుని వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ సార్, వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు సార్ అంటే, నేను అసలు అది అడగలేదు నాయన, అది కాదు కెప్టెన్సీ విషయంలో ఏంటి నీ ఉద్దేశం అనేసి అంటే, తను మనసులో అలా పెట్టుకుని ఏం చేసి ఉండదు, జెన్యున్ గానే చేసింది. చెప్తున్నా కదా, కళ్యాణ్ బానిస, రీతు చౌదరికి బానిస. తనుజ గారి మీద చాలా సార్లు ట్రై చేశాడు కానీ పాపం తనుజ గారి దగ్గర వర్కౌట్ అవ్వాల. తమ్ముడు పో ఆడుకోపో అనేసి పక్కకు దోస్తారు. రితు చౌదరి ఒక్కటి మిగిలింది కాబట్టి పాపం పులిహోర కలపడానికి ట్రై చేసి అక్కడ తప్పు అని ప్రూవ్ అయినప్పటికీ కళ్యాణ్ ఫైట్ చేయడం అయితే నిజంగా కళ్యాణ్కి ఇది ఒక నెగటివ్ మార్క్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఈ ఎపిసోడ్ తర్వాత నాగార్జున గారు తనుజ గారిని లేపు అడగడము, తనుజ గారు సార్ ఇప్పటికీ మీరు ఏమడుగుతున్నారో నాకు అర్థం కాలేదు సార్ అని క్యూట్ గా చెప్పడము, నాగార్జున గారికి దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ తనుజ గారు క్లియర్ కట్ గా చెప్పారు. అసలు తనుజ గారు ఫస్ట్ నుంచి క్లియర్ కట్ గా ఉన్నారప్ప. ఆవిడ సంచాలక్ గా పెట్టినా సరే ఆవిడ అబ్జర్వేషన్ 100% పర్ఫెక్ట్. ఈ గేమ్ లో కూడా ఆవిడ 100% పర్ఫెక్ట్ అబ్జర్వేషన్ అయితే చేశారు. అప్పుడే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆవిడ పాయింట్ రేజ్ చేశారు, పవన్ కూడా రాశాడు భరణి గారికి అనేసి. ఇక్కడ కూడా అదే స్టాండ్ అవుట్ తీసుకుని చెప్పారు. తను చెప్పాను సరే నేను సంచాలక్ ని మీరు నాతో మాట్లాడట్లేదని అరిచేశారు అనేసి చెప్పడం అయితే జరిగింది. తనుజ గారు కూడా ఆవిడ పాయింట్ ని కరెక్ట్ గా పెట్టారు. అండ్ ఇక్కడ ఇంకొకరిని మనం మెచ్చుకోవాలి, ఎవరు అంటే సంజన గారు. అసలు సంజన గారిని లేపడినప్పుడు ఇది అన్ఫేర్ గా జరిగింది, కెప్టెన్ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో అన్ఫేర్ గా ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఇంకొకసారి రీమ్యాచ్ పెట్టాలి సార్ అని ఆవిడ పెట్టిన పాయింట్ చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది, చాలా వ్యాలిడ్ గా కూడా అనిపించింది. అండ్ ఆవిడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ ఆవిడ ఐడియాలజీ కానీ సూపర్ అనిపించింది నాకు ఇక్కడ. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక చెత్త కంటెస్టెంట్, అసలు సందు లేని చోట స్పేస్ ఉండదు క్రియేట్ చేస్తుంది, సందు ఉండదు జొర్రుతుంది, ఆవిడే మన శ్రీజ. మళ్ళీ ఆవిడ కీచుగొంతు తీసుకుని సార్ ఒక దొంగ. అసలు అక్కడ పాయింట్ సంజన గారిది కాదు, అసలు డిస్కషన్ అంతా అవుతుంది డీమన్ పవన్ కెప్టెన్సీ గురించి. సంజన గారి కెప్టెన్సీ తీసుకొచ్చి ఆవిడ దొంగతనం చేశారు, ఆవిడ కెప్టెన్ అయ్యారు, ఆవిడ చెప్పడం ఏంటి, అసలు ఒకసారి కెప్టెన్ అయిపోయాక మళ్ళీ అసలు ఇక్కడ శ్రీజన్ ఎవరు అడగలేదు. ఆవిడ అసలు ఎందుకు రెచ్చిపోతుందో, నాగార్జున గారి ముందు కూడా రెచ్చిపోతుంది, ఆల్రెడీ ఎపిసోడ్ లో రెచ్చిపోతుంది, ఇక్కడ కూడా రెచ్చిపోవడం అయితే టూ మచ్. అందుకే నాగార్జున గారు గడ్డి పెట్టారు, నువ్వు ప్రతిదానికి తుత్తు అని మధ్యలోకి రాకమ్మా అని మధ్యలో వేసుకున్నది కూడా కరెక్ట్ యాప్ట్, అసలు సూపర్, అదైతే సూపర్ షాట్ అనిపించింది. అండ్ శ్రీజ రేజ్ చేసిన పాయింట్ కి నాగార్జున గారు కూడా క్లియర్ కౌంటర్ ఇచ్చారు. అక్కడ సంజన గారిని కెప్టెన్ చేసింది నువ్వే గేమ్ ఆడావు. ఆమె కెప్టెన్ అయిన విధానంలో తప్పు జరగలేదు, ఆమె కెప్టెన్ అయిన ప్రాసెస్ లో తప్పు జరగలేదు, కెప్టెన్ అయిన తర్వాత తప్పు జరిగిందేమో, కానీ ఇక్కడ మాత్రం ప్రాసెసే తప్పు అని నాగార్జున గారు క్లియర్ కట్ కౌంటర్ ఇచ్చిన తర్వాత శ్రీజ అవును సార్ ఫేవరీ చేసినట్టు అనిపించింది నాకు అనేసి కూర్చుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కామనర్ కి ఒళ్ళు బలిసింది, తలకి కొవ్వెక్కింది, పొగరెక్కింది. లాస్ట్ వీక్ లో జరిగిన మిస్టేక్ మళ్ళీ జరిగింది. నాగార్జున గారి ముందు అటు ప్రియా కావచ్చు ఇటు శ్రీజ కావచ్చు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని పొగరుగా కూర్చోవడం అయితే నాకు ఏ మాత్రం నచ్చలేదు. కామనర్స్ ఇంత ఒళ్ళు బలిపు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఈ ఎపిసోడ్ లో కూడా నాగార్జున గారి ముందు సెలబ్రిటీస్ అందరూ కామ్ గా కూల్ గా కూర్చుంటే ప్రియా అండ్ శ్రీజ మాత్రం కాళ్ళ మీద కాళ్ళు దించట్లేదు. అబ్బా వాళ్ళు ఏం పెద్ద సాధించేశారో ఏం పెద్ద పొడిచారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ కామనర్స్ అయితే బాగా బలిసిందని అయితే మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ నాగార్జున గారు మళ్ళీ ప్రియ గారినే లేపి, ప్రియ గారు మీరు చేసిన సంచాలకుగా న్యాయంగా చేశారా అంటే యోసోడ్ అని ఫేర్ అనేసి అన్నారు. వీడియో వేశారు. వీడియో వేసిన తర్వాత ఇప్పుడు ఫేర్ అనిపిస్తుందా అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని లేదు సార్, బట్ నాట్ ఫేర్ సార్. ఎక్స్ప్లెయిన్ చేయాలని లేదా నీకు? నాగార్జున గారు అప్పటికి ఇంకొక ఆప్షన్ ఇద్దాము, ఇంకొక ఆపర్చునిటీ ఇద్దాం అన్నప్పటికీ అదే పొగర ఆన్సర్.
మళ్ళీ నో సార్ అనేసి అన్నది. తర్వాత అక్కడ కూడా ప్రియా మళ్ళీ తప్పు అని ప్రూవ్ చేసి కూర్చో మై బ్యాడ్ అంటే కూర్చో అన్నారు, కూర్చున్నారు. తర్వాత బర్ని గారిని అడిగితే బర్ని గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సార్ నాదే ఫస్ట్ కలర్ తన్నేస్తే ఇంకా నేను ఏమనుకుంటాను సార్, అందుకే నేను అలా ఆడాను సార్ అని బర్ని గారు చెప్పారు. మనీష్ని లేపి అడిగారు. ఇక్కడ మనీష్ ప్యూర్లీ ఎ లయర్, ప్యూర్లీ ఒక అబద్ధపు కోరు. ఎప్పుడు తన మిస్టేక్స్ ని మిస్టేక్ గా ఒప్పుకునే మనీష్ ఈసారి మాత్రం ఒప్పుకోలేకపోయాడు. నాగార్జున గారు అడిగినప్పుడు దానికి స్ట్రాటజీ, అది నా స్ట్రాటజీ సార్, అతని కలర్ తన్నేస్తే నేను నా కలర్ తోటి గేమ్ ఆడొచ్చు కదా అని నేను స్ట్రాటజీ వేసానని ఇక్కడ చెప్పారు. కానీ డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడైతే హౌస్ ఓనర్స్ మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు బర్ని ఇమాన్యుల్ కలిసి ఆడతారని, అందుకే నేను బర్ని తన్నేసానని అక్కడ చెప్పాడు. ఇక్కడ ఇలా చెప్పాడు. బాబు మనీష్ మర్యాదగా నువ్వు మింగేస్తావు ఎలాగో, కానీ నువ్వు చెప్పేది మేమందరం చూస్తున్నాం నాయన. అక్కడ చాలా కెమెరాలు ఉన్నాయి. నాగార్జున గారు అంతకు ముందే ఒక మాట అన్నారు, బర్ని నేను అన్ని చూస్తున్నాను కాబట్టే ప్రియాని నిలదీశాను అనేసి అన్నారు. అన్ని చూస్తున్నాం నాయన, నువ్వు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్తే ఎలా? ఇక్కడ మనీష్ అయితే అబద్ధం చెప్పాడు క్లియర్ గా. తర్వాత నెక్స్ట్ ఇదంతా ప్రియాది సెటప్ అయిపోయింది. నెక్స్ట్ పవన్ డీమన్ పవన్ ని క్లియర్ గా అడిగారు నాగార్జున గారు. ఏంటి పవన్ నేను 2 పాయింట్లు చెప్తాను సార్ అనేసి చెప్పారు. సార్ ఇలా జరిగింది, ఇలా అయ్యింది, తను మాకు సపోర్ట్ చేయకపోతే ఓనర్ గా మేము బ్యాడ్ ఫీల్ అవుతాం కదా అనేసి అన్నారు. అండ్ నాగార్జున గారు క్లారిటీగా అడిగారు, ఈ గెలుపు నీకు ఫేర్ గా అనిపిస్తుందా అంటే లేదు సార్ అన్ఫేర్ గా అనిపిస్తుంది, నాకు ఈ కెప్టెన్సీ వద్దు సార్ అనేసి ఈయన ఒప్పుకున్నాడు. నేను నిజాయితీగా గెలవలేదు కాబట్టి నిజాయితీగా గెలిచే నేను కెప్టెన్ అవుతాను ఇతను ఒప్పుకున్నారు. నాగార్జున గారు దాన్ని అప్రిషియేట్ చేశారు కూడా. ఈ దెబ్బతో నిజంగా డీమన్ పవన్ కి మంచి పాజిటివ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆడియన్స్ లో. ఎందుకంటే అతను కెప్టెన్ అయ్యే విధానంలో ఆయన ప్రమేయం లేదు పాపం. కలర్ విషయంలో ఆయన కొట్టుకున్నాడు, పోట్లాడాడు, అంతమంది అటాక్ చేసిన ఇతను ఒక్కడు సోలో పర్ఫార్మర్ గా అయితే పర్ఫామ్ చేశాడు, అంతా జరిగింది. ఇక్కడ రితు చౌదరి చేసిన ఒక ఫాల్ట్ వల్ల పాపం ఇతని కెప్టెన్సీ అయితే పోయింది. దాన్ని మనోడు నిజంగా ఫైటింగ్ స్పిరిట్ తో, స్పోర్ట్స్ స్పిరిట్ తోటి దాన్ని ఒప్పుకోవడం నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. ఈ అప్రిషియేషన్ నిజంగా మన డీమన్ పవన్ కి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. ఇదంతా అయిపోయింది. దానికి నాగార్జున గారు అప్రిషియేట్ చేసి తీసేసే హరీష్ కెప్టెన్ బ్యాడ్జ్ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టాయి అన్నప్పుడు శ్రీజ పొట్టి ముఖం వేసుకుని గుంజ ముఖము, ఆ జడ ఏమందమైన జడమ్మా అని వాళ్ళు జడ దాన్ని ఓ ఇప్పేసుకుని కూర్చుంటదమ్మా ఒక ఊడల మర్రి. ఇంకా నేను చెప్పదలుచుకోవట్లేదు ఆవిడ గురించి ఎక్కువ. సో ఆవిడ చేతులు ఎత్తుంటే ఏంటమ్మా శ్రీజ నువ్వు సంచాలకుగా ఉంటావా? ఎందుకంటే నాగార్జున గారు ఈ గేమ్ ని మళ్ళీ కండక్ట్ చేయాలి, సేమ్ 4 కంటెస్టెంట్ సేమ్ సంచాలక్ రితు చౌదరి ఉంటుందని చెప్తే ఈవిడే ఉడతమొహం వేసుకుని ఇట్లా ఇలా అంటుంటే ఏంటమ్మా నువ్వు సంచాలకుగా ఉంటాయంటే కాదు సార్ ఆల్రెడీ డీమన్ పవన్ కెప్టెన్ అయిపోయాడు సార్, డీమన్ పవన్ తప్పేముంది సార్, సంచాలక్ తప్పు కాబట్టి సంచాలక్ పనిష్మెంట్ తీసుకోవాలి సార్ అని అతి తెలివి చూపించేసి హైలైట్ అయిపోదాం అనుకుంది. నాగార్జున గారు వెంటనే లాలీపాప్ చాక్లెట్ నోట్లో వేసారు. అమ్మా అక్కడ ఎవరైతే కెప్టెన్ గా గెలిచాడో అతనికే తన గెలుపు మీద సంతృప్తి లేదు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. యాజ్ ఎ కెప్టెన్ గా నేను గెలిచిన విధానం నాకు నచ్చలేదు సార్, ఇట్స్ అన్ అన్ఫేర్ సార్, నాకు మళ్ళీ పెట్టండి, నేను నిజాయితీగా ప్రూవ్ చేసుకుని కెప్టెన్ అవుతానని తనే అన్నప్పుడు మధ్యలో నీ తుత్తరేంటమ్మా, నువ్వు తుత్తు అంటావు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు అని నాగార్జున మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇక్కడ హైలైట్ వచ్చిందంటే అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ క్లాస్ కొట్టారబ్బా. అమ్మయ్య శ్రీజని ప్రియని వేసుకుంటుంటే ఆడియన్స్ అందరికీ ఒక రకమైన సంతోషం వస్తుంది కదా, అంత ఇరిటేట్ చేశారు మీరు. దయచేసి బయటికి త్వరగా వచ్చేసి మీ వీడియోలు మీరు చూసుకుని బాత్రూమ్ కుండీలోకి వెళ్ళి కక్కుకోండి. మీ పర్ఫార్మెన్స్ చూస్తే మీకే కడుపులో దేవేస్తుంది అనమాట, అంత వరస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. సో అక్కడ శ్రీజకి కౌంటర్ ఇచ్చేశారు. అండ్ ఫస్ట్ రంగు పడింది హౌస్ లో అయితే మన డీమన్ పవన్ కి. పాపం తన ప్రమేయం లేకపోయినా, తన తప్పు లేకపోయినా, తను తెలిసి తెలియని తనముతో ఒక స్నేహం తనని ఇక్కడ దాకా తీసుకొచ్చి మొహం మీద రంగు పడేలా చేసింది. రితు చౌదరి ఒక నాగపాము లాగా పాపం ఆయనని కాటేసింది. ఆ కాటుకి బలైన వాడే డీమన్ పవన్. రితు చౌదరి నువ్వు ఎంతో మందిని కాటేసావు, మళ్ళీ ఇంకొకరిని కాటేసావు. కళ్యాణ్ ఆ కాటుకి నువ్వన్న తప్పించుకోను, ఆయన విరుగుడు కూడా ఉండదయ్యా ఈ పాము కాటికి. రియల్ పాము కాటేస్తే విరుగుడు ఉంటుంది, బయట ఏదో ఒక మందో ఇంజెక్షన్ ఉంటుంది, కానీ ఈ రితు చౌదరి వేసే కాటికి విరుగుడు ఉండదు. సో దయచేసి ఆమెకు దూరంగా ఉండి గేమ్ ఆడితే బాగుంటుందని అధ్యక్ష నా ఉద్దేశము. అలా ఒక ఫస్ట్ కంటెస్టెంట్ అయితే రంగు పడింది. అమాయకుడైన డీమన్ పవన్ ముఖం మీద రంగు పడితే బాగోదు కదా, అసలైన కాట్రాజ్, అసలైన కాటు వేసిన నాగపాము కూడా రంగేయాలి కాబట్టి నాగార్జున గారు రితు చౌదరి ముఖం మీద కూడా రంగేశారు. అలా వాళ్ళిద్దరితో ఆపేస్తే సరిపోదు కదా, ఆడియన్స్ కి కిక్ ఇవ్వాలి, ఆడియన్స్ ని ప్రోత్సహించాలి, ఆడియన్స్ లో అడ్రినలిన్ రష్ ఇవ్వాలి. కాబట్టి నెక్స్ట్ రంగు పడింది ప్రియాకే. ప్రియా సెలబ్రిటీస్ వర్సెస్ టెనెంట్స్ కాదమ్మా, వన్స్ అందరూ హౌస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఒకటే, హౌస్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని స్మూత్ గా రంగు వేశారు మన బారుకప్పు ప్రియ గారికి. అలా అయిపోయిందా ఎమ్మటే ఇక్కడ తుత్తు సన్నాయి ఒత్తేటోళ్ళు ఉంటారు కదా ప్రియ పక్కనే కీచుకొని తీసుకుని ఎర్ర చుట్టేసుకుని ఉంటారు కదా, ఆవిడకి కూడా ఆ ఉడత మొహం మీద కూడా అలా రంగు పూస్తుంటే ఇలా నా ప్రాణం పైకి లేచింది. నా ఒక్కడిదే కాదమ్మా, అక్కడ ఆడియన్స్ అందరూ కూడా కొట్టిన చప్పట్లకి అన్నపూర్ణ స్టూడియోస్ అదిరింది, భూమి బెదిరింది, పంచభూతాలు నాట్యం ఆడాయన్నమాట. అమ్మయ్య. సో నలుగురికి అలా పెయింట్ పడింది, రంగు పడింది. ఇందులో మెయిన్ గా ఓనర్స్ కి ముగ్గురికి రంగు పడడం, అబ్బా ఎంత బాగుందో, సూపర్. ఇంకా ఏంటబ్బా అందరినీ వేసుకోవడమే ప్రోగ్రామ్ గా పెట్టుకున్నారా నాగార్జున గారు అనుకున్న టైంలో ఇంకా హైలైట్ చేయడం కూడా మొదలు పెట్టారు. కొంతమందిని హైలైట్ చేసే విషయంలో మెయిన్ ఈ రోజు నాగార్జున గారు ఎందుకో నాకు ఫస్ట్ వీక్ లో కూడా హరిత హరీష్ గారు అంటే ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయనకి ఎందుకో. సో ఈ ఎపిసోడ్ లో కూడా స్పెషల్ గా ఆయన కోసం హరిత గారితో మాట్లాడేసి వీడియో కాల్లో అండ్ ఆ ఇన్పుట్స్ హరీష్ గారికి ఇవ్వడం కూడా సూపర్. సో ఇందులో హరీష్ గారిని నాకేమనిపించింది అంటే హరీష్ గారిని అప్పుడే ఇంట్లో నుంచి పంపించకూడదు అనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ వీక్ లో కూడా ఆయనని మోటివేట్ చేశారు. అండ్ సెకండ్ వీక్ లో ఇంకా అసలు హైలైట్ టచ్ అబ్బా, ఎవరికి లేని ప్రివిలేజ్ హరిత హరీష్ గారికి ఇవ్వడం జరిగింది, అది కూడా హరిత గారితో మాట్లాడడం. సో ఆ ప్రివిలేజ్ అయితే హైలైట్ నిజంగా హరీష్ గారిని హైలైట్ చేయడం విషయంలో ఆవిడతో మాట్లాడారు. అండ్ సో దాన్ని బట్టి నాకు ఏమర్థమైంది, హరీష్ గారు అయితే ఇప్పట్లో పోయే క్యాండిడేట్ కాదు, ఇంకొన్ని రోజులు అయితే హౌస్ లో కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ హైలైట్ చేసింది వచ్చేసి మన సుమంత్ శెట్టి గారిని. సుమంత్ శెట్టి గారు ఈ వీక్ మొత్తంలో
ఆయన గేమ్ గ్రాఫ్ నిజంగానే పెరుగుకుంటూ పోయింది, ఎక్కడ తగ్గలేదు. అందులో అసలు అప్రిషియేట్ చేయాల్సిందే ఆయనని. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కాన్వర్సేషన్ బిల్డ్ చేశారు. గేమ్ విషయంలో కూడా నాలుక పడితే మరి బాస్కెట్లను తన్నేసి మరి గేమ్ ఆడారు. సో ఎక్కడ సుమన్ శెట్టి గారు నాకు బాగా నచ్చిన ఇంకొక విషయం, నిన్న జరిగిన ఎపిసోడ్ లైవ్ ఈవెంట్ లో ఆవిడ అడిగింది, సార్ నేను ఎక్కడైనా గ్రూప్ గేమ్ అన్నానా అంటే ఆయన తప్పుని ఖండిస్తూ నిజాయితీగా చెప్పారు. నాన్న నువ్వు అన్నవురా, నీకు తెలుసో తెలియక అన్నవురా అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆవిడ తప్పుని ఆవిడకి చూపించారు. మళ్ళీ మన అతిక తెలివితో రితు చౌదరి గారు శ్రీజన్ అడగడం నువ్వేం అనలేదా, అదంతా జరిగింది. కానీ సుమన్ శెట్టి గారు ఆయన ఉన్న ప్రెసెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇమాన్యుయల్ ఏడవడం గురించి తీసుకెళ్లి బర్నీ గారితో చెప్పడం కూడా చాలా క్యూట్ గా అనిపిస్తుంది. సో ఆయన గ్రాఫ్ పెరిగింది, అలాగే ఆడండి, అలాగే కంటిన్యూ చేయండి అనేసి అప్రిషియేట్ కూడా చేశారు మన సుమన్ శెట్టి గారిని నాగార్జున గారు. ఇంకొక విషయం, ఎక్కడైతే ప్రియ అది తర్వాత మాట్లాడుకుందాం మనము. సో ఇలా అయితే సుమన్ శెట్టి గారిని అడ్రస్ చేశారు. తర్వాత మన ఇమాన్యుయల్ గారిని ఆయన ఆడిన గేమ్ విషయం గురించి మాట్లాడి, రాము విషయంలో నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, రాము విషయంలో ఎందుకు నీ బొమ్మల్ని త్యాగం చేసావంటే ఇమాన్యుయల్ గారు సేమ్ చెప్పిందే స్టోరీ చెప్పారు. ఆవిడ మొత్తం అలా గుంజుకోవడం నాకు నచ్చలేదు, నేను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను అమ్మాయిలు అంటే. నాగార్జున గారు ఒక మాట అన్నారు, ఇక్కడ నాకేమనిపించింది అంటే ఇమాన్యుయల్ ని ఈ విషయంలో హైలైట్ చేయాలి అనే ఆ పాయింట్ అన్నారు. ఏంటి అంటే రితు చౌదరి నీకు ద్రోహం చేసినా సరే, కెప్టెన్సీ టాస్క్ విషయంలో నీకు అన్యాయం చేసినా సరే తనకు హెల్ప్ చేద్దాం అనుకున్నావా అనేసి నాగార్జున గారు క్వశ్చన్ అడిగారు. అంటే అక్కడ ఇమాన్యుయల్ పర్స్పెక్టివ్ ని అందరికీ చూపించాలి, ఇమాన్యుయల్ మంచితనాన్ని చూపించాలని నాగార్జున గారు ఈ మాట కూడా అన్నారు. ఇమాన్యుయల్ నువ్వు ఎంత మంచోడు అయ్యా, ఎంత మంచోడు అయినప్పటికీ నీ గేమ్ నువ్వు ఆడు. అక్కడ రాము ఏం మాట్లాడకుండా నిలబడిపోవడం రాము ప్రాబ్లం. ఎలాగైతే భరణి మాట్లాడలేదు అది ఆయన ప్రాబ్లం, ఇది ఈయన ప్రాబ్లం. ఎవరి కోసమో నీ గేమ్ ని చెడగొట్టుకోకు, నీ గేమ్ ని కంటిన్యూ చేయని ప్రోత్సహించారు అండ్ ఇమాన్యుయల్ కూడా అప్రిషియేట్ చేశారు. నెక్స్ట్ వెంటనే రాము గారి దగ్గరికి వెళ్ళారు. రాము ఏంటయ్యా నువ్వు చేసింది ఏంటంటే ఆయన నేను కన్ఫ్యూజన్ లో ఉన్నా సార్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రాముని ఇంకో విషయంలో అప్రిషియేట్ చేసింది, ఎక్కడైతే హరీష్ గారు చాలా డౌన్ గా ఫీల్ అయిపోయినప్పుడు బిగ్ బాస్ రాముకు ఒక బాధ్యత అప్పచెప్పారు. హరీష్ గారి విషయంలో చూసుకోవాల్సిన బాధ్యత నీదే, ఆయన ఫుడ్ తినేలా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని బిగ్ బాస్ గారు అప్పచెప్పినప్పుడు దాన్ని నిజంగా చాలా బాగా చేశాడు. అప్పటికి రాము మాట హరీష్ గారు వినకపోయేసరికి అదే పాయింట్ తీసుకెళ్లి నామినేషన్ లో కూడా పెట్టారు. దానికి నిజంగా నేను కూడా ఈ నామినేషన్ పాయింట్ లో ఇతని కొత్తగా ఉంది, చాలా బాగా చెప్పాడని కూడా చెప్పాను మన రివ్యూ వీడియోలో. అదే నాగార్జున గారు కూడా అడ్రస్ చేశారు. నెక్స్ట్ ఎలాగో ఫుడ్ విషయం వచ్చింది కాబట్టి మనీష్ గారి దగ్గరికి వచ్చారు. మనీష్ గారు అలగడము, హరీష్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారేమో, ఈయన కూడా ఫుడ్ మీద అలగడం, ఫుడ్ గురించి మాట్లాడడం చేసి నెక్స్ట్ కంటెస్టెంట్ గా రంగు పడింది అయితే మనీష్ గారికి. మనీష్ గారు పాపం తన బాధ ఏదేదో చెప్పుకోవడానికి ప్రయత్నించారు కానీ ఏది కూడా లాజికల్ గా అనిపించలేదు. సో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయనకు మాటలు కూడా రావట్లేదు అనుకుంటా పాపం. నెక్స్ట్ రంగు పడింది మనీష్ గారికి. ఏదైనా ఉంటే ఫుడ్ మీద అలగకమ్మా అనేసి నాగార్జున గారు మనీష్ గారి మీద రంగేశారు. సో ఇప్పటి వరకు హౌస్ ఓనర్స్ లో నలుగురికి అయితే రంగు పడి. నెక్స్ట్ రంగు పడే ప్రక్రియలో తర్వాత ఘట్టంలోనికి అడుగు పెడుతున్న వారు మన ఆర్మీ మెన్ కళ్యాణ్ గారు. నాగార్జున గారు ఆయన లేపారు. లేపిన తర్వాత గేమ్ గురించి మాట్లాడుతూ నువ్వు కరెక్ట్ గేమే ఆడావా అని అడిగినప్పుడు, ఏదైతే కాలచక్రం గేమ్ ఉందో అక్కడ నువ్వు కరెక్టే ఆడావా, ఎందుకంటే నీ సంచాలకు ఎవరైతే ఉన్నారో అక్కడ తప్పు జరిగింది అని చెప్తున్నారు అన్నప్పుడు, లేదు సార్ నేను కరెక్టే ఆడాను సార్, 3 seconds గ్యాప్ ఇచ్చారు సార్, సోది చెప్పారు. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సంచాలకులు ఇద్దరు మాట్లాడుకుని తీసుకునే డెసిషన్ ఏంటంటే చేంజ్ అయ్యే ముందు పట్టుకొని 3 seconds వరకు హోల్డ్ చేసి వెంటనే ఒకటి హ్యాండ్ తోనే పట్టుకోవాలి. నెక్స్ట్ పిడి ఒక హ్యాండ్ తోనే పట్టుకోవాలి హ్యాండిల్. కానీ మనోడు అతి తెలివితోటి ఇక్కడ చేంజ్ అయిపోయి అక్కడ 2 హ్యాండ్స్ తో పట్టుకుని అప్పుడు వదిలేశాడు. అలా అయితే గేమ్ రూల్ ఏముంటుంది, దాన్ని నాగార్జున గారు బాగానే అడ్రస్ చేశారు. ప్రియాని మళ్ళీ నువ్వు సంచాలకురాలిగా మళ్ళీ ఫెయిల్ అయ్యావు, ఇంకా మధ్యలో ఆర్గ్యుమెంట్ పెరుగుతున్నప్పుడు ఇద్దరికి ఇచ్చి పడేశాడు. నేను సంచాలకుతో మాట్లాడుతున్నా కళ్యాణ్, నువ్వు సైలెంట్ గా ఉండు అన్నప్పుడు ప్రియాకి కూడా వార్నింగ్ అయితే ఇచ్చేశారు. అండ్ మళ్ళీ ఇంకో వీడియో క్లిప్ వేశారు, ఏదైతే మన సుమన్ శెట్టి గారు ఆ బొమ్మల టాస్క్ లో ఇలా కొట్టిందే, అది మన రివ్యూ వీడియోలో కూడా నేను చెప్పాను, అది జస్ట్ ఆయన షర్ట్ ని కొట్టారు అంతేగాని సంజన గారిని హర్ట్ చేయలేదు. అక్కడ కూడా ఆవిడ వల్లనే ఎవరైతే ప్రియా ఉన్నారో ఆవిడ వల్లనే ఎలిమినేట్ అయ్యారు. అండ్ ఫస్ట్ కాలచక్రం రౌండ్ లో కూడా ఆవిడ వల్లే ఈవిడ ఎలిమినేట్ అయ్యారు. అండ్ ఇక్కడ ప్రియా ఎంత ఓవర్ యాక్షన్ డైలాగ్స్ అంటే, నాగార్జున గారు అడుగుతున్నప్పుడు అసలు కళ్యాణ్ ఎలిమినేట్ ఎందుకు చేయలేదు, మీ ఓనర్సే విన్ అవ్వాలనుకున్నావా అంటే ఆవిడ అన్న డైలాగ్ కళ్యాణ్ లేకపోయినా సరే అని ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు నాగార్జున గారికి మండింది. దాని ఫన్నీ వేలో ఏంటమ్మా ఎక్స్ప్రెషన్స్ చెప్పంటే, కళ్యాణ్ లేకపోయినా మేమే విన్ అవుతాం కదా సార్ అంటే, ఎలాగైనా విన్ అవుతామని విన్ చేయించేసావా, ఇంకా మేము చేస్తే మజాకు, మేము చేస్తే రజాకు, వాళ్ళు చేస్తాం. అసలు ఎంత అతి మాటలు మాట్లాడిందంటే, అతిక ప్రసంగం చేసిందంటే ప్రియమ్మ ఈ ఒక్క వీడియోతో వెళ్ళిపోదాం అనుకున్నావా ఏంటి నువ్వు ఇంటికి, కొన్ని రోజులు కూడా ఉండాలని లేదా, మెల్లగా వెళ్దులే, మరి వెళ్తారు మీరు ఖచ్చితంగా, ఒక్కొక్కరు ఖచ్చితంగా వెళ్తారు, మరి వరుస పెట్టి వెళ్ళి బాగోదమ్మా షో ఒకటేసారి ఖాళీ అయిపోతే, మెల్లగా వెళ్ళండి, ఒక్కొక్కరు వెళ్దురు. ఓనర్స్ కంటే ముందు సెలబ్రిటీస్ కంటే ముందు మీరు వెళ్ళిపోయేటట్టున్నారు, చాలా తొందర పడుతుంది, దొంగ మెల్లగా వెళ్దులే. నెక్స్ట్ వీక్ నువ్వు అసలు డబుల్ ఎలిమినేషన్, నాకు సార్ ఈ డబుల్ హౌస్ డబుల్ డోస్ అన్నారు కదా ఈ సీజన్ లో, డబుల్ ఎలిమినేషన్ తో ఈ ప్రియని ఆ మనీష్ ని మేలుబడి తోసేయండి. మొన్నటి వరకు హరీష్ గారు కూడా వెళ్ళిపోవాలని కోరుకున్నా కానీ ఈ వారంలో ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా తగ్గారు, చాలా బాగున్నారు. ఆయన సంచాలకుగా చేసిన టైం కూడా చాలా బాగా చేశారు. ఎక్కడైతే టాయ్స్ గేమ్స్ లో సంచాలక స్మూత్ గా హ్యాండిల్ చేయడం అయితే జరిగింది. అండ్ అందుకేనేమో నాగార్జున గారు కూడా హైలైట్ చేసి వాళ్ళ వైఫ్ గారితో మాట్లాడి హరిత గారితో మళ్ళీ హరీష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ తనుజ గారిని అయితే చాలా మెచ్చుకున్నారు ఈ రోజు, ఎందుకంటే తనుజ గారు సంచాలకుగా ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారో, ఒక ఆడియన్ గా ఒక పార్టిసిపెంట్ గా ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారో, అలాగే హరీష్ గారి విషయంలో కూడా వెళ్ళి ఆయన ఓదార్చడం చాలా బాగుందంట. మన రితు చౌదరి కూడా ఒప్పుకుంటూ వెళ్ళారంట, కానీ అయ్యో అక్కడ డిమన్ పవన్ ఇక్కడ కదా, డిమన్ పవన్ అయితే అచ్చుకుపుచ్చుకలాడి సగం చాక్లెట్ కొరికి సగం చాక్లెట్ ఇస్తుండే. హరీష్ గారు కదా పాపం, ఆయన తింటే ఎంత తినకపోతే ఎంత గుండంకులు అనుకుని వెళ్ళిపోయిందంట మధ్యలో. దానికి నాగార్జున గారు సెటైర్ వేశారు, వెళ్ళిపోయింది. లేకపోతే ఆమెను కూడా అప్రిషియేట్ చేసామంటే, సార్ గిన్నెలు సార్ ఎట్లా అంటే పాచి పనులు చేసుకునేటోళ్ళు కూడా చెప్పారు, గిన్నెలు దొమ్మలు సారు, ఇల్లు కాలు సారు, ఆకిలు కాలు సారు అని చెప్తే నువ్వు కాగా చెప్తున్నావు అమ్మ పని అని నాగార్జున గారు అయితే కిరాక్ సెటైర్ వేశారు మన రితు చౌదరికి. ఇంకెమ్మటే
ఇలా కూర్చున్నారు రితు చౌదరి గారు. హరీష్ గారిని మందలించారు అండ్ హరిత గారితో మాట్లాడాను. మీలో ఏదైతే హ్యూమర్ ఉందో అది మిస్ అవుతుందంట. హరిత గారు అది చెప్పమన్నారు. మీకు 3 ముళ్ళు వేసిన మీకు 3 ముక్కలు చెప్పమన్నారు. అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళావు, ఇప్పుడు ఎక్కడ నిల్చున్నావు, ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోమన్నారని చెప్పేసి బిగ్ బాస్ దమ్మించావు కదా. ఆన్ బిహాఫ్ ఆఫ్ బిగ్ బాస్ అడుగుతున్నాను, మరి వెళ్ళిపోతావా, గేమ్ కంటిన్యూ చేస్తావు అంటే సార్ నేను బిగ్ బాస్ ని దమ్మని. నిజంగా హరీష్ గారు ఉద్దేశం అంత నెగిటివ్ గా ఉండదేమో కానీ మేబీ మాటలు అలా ఉంటాయేమో. బట్ అక్కడ దమ్ము శ్రీజ దగ్గర క్లారిటీ అయితే ఇచ్చేసారు నాగార్జున గారు. ఏంటి అంటే దమ్ము ఉంటే బిగ్ బాస్ కి చెప్పి, ఆయన అన్నదైతే ఇదే మాట, నిజంగా దమ్ముంటే బిగ్ బాస్ కి చెప్పి నన్ను పంపించేయండి అని దమ్ము శ్రీజతో అయితే అనడం జరిగింది హరీష్ గారు. అది అక్కడ క్లియర్ అయిపోయింది. అక్కడ కూడా మళ్ళీ ఇంకొక సెటైర్ పడ్డది మన శ్రీజకి. చేయలేపావమ్మా అంటే లేదు సార్ లేపలేదండి. ఏంటో నువ్వు అతి చేయకపోయినా చేసినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే అతి ఎక్కడ చేసింది కదా, చేయలేకపోయినా లేపినట్టే అనిపించిందమ్మా అంటే నిజమే, నువ్వు అతి చేయకపోయినా చేసినట్టే అనిపిస్తుంది మాకు కూడా. సో నాగార్జున అక్కడ సెటర్ వేస్తే మూసుకొని కూర్చున్నారు మన శ్రీజ గారు. తనుజ గారిని అప్రిషియేట్ చేశారు. తర్వాత ఇంకా రంగు పడిన కళ్యాణ్కి రంగేస్తారు. హౌస్ ఓనర్స్ లో హరీష్ గారికి తప్ప మిగతా అందరికీ రంగు పడింది అబ్బా ఈ రోజు. అండ్ సెలబ్రిటీస్ లో రితు చౌదరి గారికి ఒక్కరికి రంగు పడింది. ఆవిడ చేసిన కాటేస్ కి, నాగపాముల కాటేశారు కదా, దానికైతే ఆవిడకి రంగు పడింది. తర్వాత అసలైన ఘట్టం, మన బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీస్ కామనర్స్ లేరు, హౌస్ ఓనర్స్ టెనెంట్స్ మాత్రమే ఉన్నారు. డబుల్ హౌస్ డబుల్ డోస్ అనేసి హైలైట్ ట్విస్ట్ ఆఫ్ ది డే. ఎప్పటి నుంచో ఆడియన్స్ కోరిక మేరకు, ప్రేక్షకుల ఆనందం కొరకు ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన మూమెంట్ ఏంటి అంటే వీరు వారుగా మారాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం కాబట్టి ఆ శుభతరుణం ఆసన్నమైంది. నాగార్జున గారు అనౌన్స్ చేశారు, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ టెనెంట్స్ ఓనర్స్ అవుతారు, ఓనర్స్ టెనెంట్స్ అవుతారు అన్నప్పుడు నిజంగా టెనెంట్స్ లో చాలా మంది ఆనందపడ్డారు. అటు ఇమాన్యుయల్ గారు అండ్ అందరూ ఆనందపడ్డారు, ఒక్కరు తప్ప. రితు చౌదరి ముఖం పాపము వాడిపోయింది. ఎందుకంటే ఆవిడ హౌస్ ఓనర్ అవ్వాలి అని కోరుకున్నారు నిన్నటిదాకా. టాయ్స్ గేమ్ లో కూడా నేను అవ్వాలని ఫైట్ చేశారు, కానీ ఇప్పుడు అయిన తర్వాత ఆవిడ ముఖంలో ఆనందం లేదు. దానికి కారణం ఏంటంటే హౌస్ ఓనర్ గా ఆవిడ అవ్వాలన్నప్పుడు డీమన్ పవన్ కూడా ఓనర్ గానే ఉండాలి పాపం పాపకి. ఇప్పుడు డీమన్ పవన్ సడన్ గా టెనెంట్ అయిపోయాడు కదా, హౌస్ ఓనర్ గా ఏం చేస్తుంది ఆవిడ, పెద్ద సరదా ఉండదు, పస ఉండదు, ఆ పస లేదు అన్నట్టు ఉంటుంది అనమాట ఆవిడకి. అందుకనే ఆవిడ కొంచెం డల్ గా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ హ్యాపీ. అండ్ కొత్తగా హౌస్ ఓనర్స్ అయిన టాస్క్ ఆడి కష్టపడి గెలుచుకున్న హౌస్ ఓనర్షిప్ ఎవరైతే ఉన్నారో భరణి గారు అండ్ రాము గారు, వాళ్ళకి కూడా మీరు పర్మనెంట్ హౌస్ ఓనర్స్ అని నాగార్జున గారు డిక్లేర్ చేసినప్పుడు ఇమ్ము అండ్ బర్ని గారు ఆనందం చూడాలి. ఇద్దరు హైఫై కొట్టుకుంటారు, వాళ్ళ మూమెంట్ అనమాట ఇది. అండ్ సో కాల్డ్ కామనర్స్ మళ్ళీ బిల్డప్, మళ్ళీ పొగరు, సార్ మేము కూడా హ్యాపీ సార్ అని మన ప్రియ గారు. మన మనీష్ గారు ఉండి అమ్మయ్య ఫైనల్ గా నాకు ఒక పని దొరుకుతుంది. ఓ యా స్వామి, నీకు పని దొరకాలంటే ఎప్పుడో పని ఇచ్చేటోళ్ళు, నీకు పని కాదు మానిటర్ కావాలి. ఇప్పుడు పని అయినా పాపంలే పని దొరుకుతుంది అనుకున్నాడు, కానీ పని చేసే లోపే పని అయిపోయింది ఆయన పని అని ఆయనకు తెలియదు కనుక రేపు మనీష్ గారు ఎలాగో వెళ్ళిపోతారు కనుక. సో పొగరబోతుల కామనర్స్, పొగరబోతుల హౌస్ ఓనర్స్, టెనెంట్స్ అయ్యారు. రేపు అసలైన టాస్క్ ఎవరైతే కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి రేపు టాస్క్ గురించి నాగార్జున గారు చెప్తా అన్నారు. మీ ప్యాకర్ అన్ని ప్యాక్ చేసుకోండి అమ్మా, రోల్ రివర్స్. ఎలాగైతే మన అత్తారింటికి దారిలో బ్రహ్మానంద గారు ఒక మాట అంటారు, రోల్ రివర్స్. అప్పుడు ఎంత ట్విస్ట్ వచ్చిందో అత్తారింటి దారిలో, ఇప్పుడు గేమ్ లో అంత ట్విస్ట్ రాబోతుంది. ఈ ఒక్క ఎపిసోడ్ నిజంగా డబుల్ డోస్ అయితే ఇచ్చేసారు నాగార్జున గారు. ఇన్ని రోజుల ఫ్రస్ట్రేషన్, ఇన్ని రోజుల ఎమోషన్, ఇన్ని రోజుల కమర్షియల్ డిమోషన్ ఈ రోజుతో క్లియర్ అయిపోయింది ఆడియన్స్ అందరికీ. ఆడియన్స్ కూడా చప్పట్లు కొట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేసే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి, ఈ వీడియో కూడా మీకు ఎంటర్టైన్మెంట్ గా అనిపించినట్లయితే, నా వే ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ నా రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే నేను ఎక్కడైనా నెగిటివ్ గా చెప్పినట్లు అనిపిస్తే, మీకు నచ్చని పాయింట్లు ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ లో తెలియజేయండి. అలాగే ఫ్యూచర్ లో నేను చేసే ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా బిగ్ బాస్ ని బాగా ఇష్టంగా చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అసలైన ఘట్టం సండే ఈవెంట్ గురించి మళ్ళీ ఇంకో రివ్యూ వీడియో వస్తుంది. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు రవితేజ వినియోగం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.